అప్పు లేనివాడు ఎవడు ఉంటాడా? అందరికీ ఉంటుంది అప్పు. అప్పు లేకుండా పనులు అవుతాయా? అప్పున్నా ఎన్ని తిప్పలున్నా లోపల బనీనికి పొక్కలున్నా పైకి వెళ్ళి మాత్రం మంచి అంగి వేసుకుంటామా లేదా? మంచి అంగి వేసుకొని కడక్ అంగి వేసుకొని వస్తాం. ఎందుకు? మళ్ళీ ఎవడన్నా అప్పు ఇవ్వాలి కదా. దుకాణం నడవాలంటే తెల్లారి మరీ అప్పు పుట్టితేనే కదా నడిచేది, రొటేషన్ కదా. అట్లుంటది వ్యవహారం. కానీ మన ముఖ్యమంత్రి ఏమంటున్నాడు? అప్పే పుట్టట్లే అంటలేదు. ఘోరం. నా రాష్ట్రం మొత్తం సగనాకిపోయింది, నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్, నా రాష్ట్రం ఎయిడ్స్ రోగి. ఎవడిస్తాడు మరి అప్పులు? చివరికి ఏమంటున్నాడు ముఖ్యమంత్రి గారు ఈరోజు? చాలా విచిత్రం. నేను ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, ఎక్కడ చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతున్నారు. ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడతాడు? ఆయన నాకు అర్థం కాదు ఇంత దారుణంగా. ఇంకా నికృష్టం ఏంటంటే ఆయన అంటాడు, నీ గుడ్లు బీకి గోటిలాడతా, నీ పేగులు మెడలేసుకుంటా. ఇది ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటల. పేగులు మెడలేసుకోవడం ఏంది? బోటి కొట్టేటోడు వేసుకుంటాడు పేగులు మెడలు. నువ్వేందుకు? ఆయన నాకు అర్థం కాదు. ఈయనే ముఖ్యమంత్రి. లంకె బిందెలు ఉన్నాయనుకుని వచ్చినా నేను చాలా మంది ముఖ్యమంత్రులు చూసాం మేము అందరం కూడా. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు, చాలా మందిని చూసినాం. ఇట్లాంటి ముఖ్యమంత్రిని మాత్రం ఎవరిని చూడలేదు. కేసీఆర్ గారు ఒకరు కాదు, ఇంతమంది ముఖ్యమంత్రులు చూసే ఈరోజు ఇంత విచిత్రమైన ముఖ్యమంత్రి. ఇప్పుడు ఎన్నికల ముందు ఆయనే హామీ ఇచ్చాడు. నోటికొచ్చిన హామీలు ఒకటి ఇట్లా అట్లాగా 420 హామీలు. ఎవరికి ఏది అడిగితే అది ఇస్తా పో అన్నాడు. అర్రాస్ పాట లెక్కనే, వేలం పాటలాగా. ఏది? కేసీఆర్ 2000 ఇస్తుండా, నేను 4000 ఇస్తా. కేసీఆర్ ఒక ముసలమ్మకే ఇస్తున్నాడా, నేను ఇద్దరికి ఇస్తా. కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండా, నేను తులం బంగారం ఇస్తా. కేసీఆర్ 10,000 ఇస్తుండా, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ ఇంత ఇస్తే నేను అంత ఇస్తా, అంత ఇస్తే ఇంత ఇస్తా. నోటికి వచ్చినట్టు వాగి. అది కూడా ఏంటి, మళ్ళీ మీ జిల్లాలో ఉన్న ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, ఆయన డైలాగులు బీభత్సమైన డైలాగులు. ఈ గ్యారంటీ కార్డు భద్రంగా పెట్టుకోండి, మేము వస్తానే ఉన్నాం, జాగ్రత్తగా దాచిపెట్టుకోండి, 100 రోజుల్లోనే చేసేస్తాం. 100 రోజుల్లో మీరు అది పెట్టుకుంటే వాళ్ళు వస్తారు, అధికారులు వస్తారు, తీసుకుంటారు, మీకు కావాల్సినవన్నీ మీ ఖజానాలో వేసేస్తారు, మొత్తం స్వర్గం అయిపోతుంది, భూతల స్వర్గం కాంగ్రెస్ నాయకత్వంలో. ఆ రోజు డైలాగులు. ఆ రోజు అడిగారు విలేకరులు, అయ్యా మరి మీరు చెప్తున్నాయన్నీ అమలు చేయాలంటే 4 స్టేట్ల బడ్జెట్ కావాలా, 4 దక్షిణాది రాష్ట్రాల బడ్జెట్